హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు నా స్టైల్ మ్యాక్రోని పాస్తా ఎలా చేసుకుంటానో చూపిస్తాను. దానికోసమైతే ముందుగా వాటర్ బాయిల్ చేసి పెట్టుకొని, దాంట్లో మన దగ్గరున్న మ్యాక్రోని ఏసి, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత వాటిని వడగట్టి మ్యాక్రోనీని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్‌లో ఆయిలేసి, ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసి బాగా వాడ్చుకోవాలి. తర్వాత నా దగ్గర బాయిల్డ్ స్వీట్ కార్న్ ఉంటే అవి గూడా వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నా వేసుకోవచ్చు. లైక్ క్యాప్సికమ్ అలా వేసుకోవచ్చు. ఇంకొక బౌల్‌లో బటర్ మెల్ట్ అయ్యాక 1 స్పూన్ మైదా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పాలు పోసుకొని బాగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, స్వీట్ కార్న్ ఏసి కలపాలి. తర్వాత పాస్తా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. నా దగ్గర అమూల్ చీజ్ ఉంది. అవి కూడా వేసి బాగా కలుపుకున్నాను. చీజ్ మెల్ట్ అయ్యాక చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మనకు టేస్ట్‌కి సరిపడ్డ సాల్ట్ ఏసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీని వేసి బాగా కలుపుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి